కిడ్నీస్కి సంరక్షించుకోవడానికి ఓవరాల్ హెల్త్ సంరక్షించుకోవాలి అంటే సాల్ట్ తగ్గించాలి. అది ఓన్లీ వన్ అంటే ప్రూవెన్ సాల్ట్ తక్కువ తీసుకుంటే నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీస్, అన్నిటికీ బెనిఫిట్. అంటే ఇప్పుడు సాల్ట్ తగ్గించడం అంటే ఎంత తీసుకోవాలి అన్నదానికి ఎక్స్ట్రా యాడెడ్ సాల్ట్ అవసరం లేదు. లైక్ పెరుగన్నం తింటున్నాం, మోస్ట్ ఆఫ్ అందరికీ చాలామందికి అలవాటు ఉంటుంది పెరుగన్నంలో ఉప్పు కలుపుకోవడము. అండ్ ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ ఆంధ్ర వాళ్ళకి ఏంటి పికిల్స్ చాలా అలవాటు. సో మీకు తెలుసు పికిల్ నిల్వ ఉండాలంటే చాలా సాల్ట్ వేస్తాం. సో అవన్నీ ఎక్స్ట్రా సాల్ట్గా అవుతాయి. అండ్ డే టు డే లైఫ్లో కూడా మనం ఆల్రెడీ కూరగాయల్లో న్యాచురల్ సాల్ట్స్ ఉంటాయి, లీఫీ వెజిటబుల్స్ కానీ వెజిటబుల్స్లో కానీ. సో కొంత మోడరేట్ అమౌంట్లో సాల్ట్ ఇంటేక్ అనేది ఎప్పుడైనా బెటర్. ఇది నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ కిడ్నీకి. వన్స్ మనకి కొంత కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది, కిడ్నీ ఇబ్బంది మొదలైంది అనుకోండి, సాల్ట్ అనేది రిస్ట్రిక్షన్ అలాగే ఉంటుంది. ప్రోటీన్ రిస్ట్రిక్ట్ చేయాలి. ప్రోటీన్ జనరల్గా నార్మల్ వాళ్ళకి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ రికమెండేషన్ ఉంటుంది. మన వెయిట్ సపోజ్ 50 kgs అనుకుంటే 50 grams వరకు మనం డేలో ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. సో కిడ్నీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి దాన్ని 0.6 to 0.8 గ్రామ్ పర్ కేజీ తీసుకోవాలి. సో కిడ్నీ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, కిడ్నీ ఇబ్బంది మొదలైంది అనుకున్నప్పుడు ప్రోటీన్ రిస్ట్రిక్షన్ అంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. అండ్ యానిమల్ ప్రోటీన్స్ నుండి వెజిటబుల్ ప్రోటీన్కి షిఫ్ట్ అవ్వడం బెస్ట్. అండ్ ఇప్పుడు అన్నిటికీ వాటర్ తక్కువ తీసుకోవాలి అన్న కండిషన్ ఉండదు. కిడ్నీ ఇబ్బంది ఇప్పుడు డయాబెటిక్ వల్ల ఇబ్బంది అయ్యింది, కాళ్ళవాపులు అలా వస్తున్నాయి అన్నప్పుడు ఫ్లూయిడ్ తక్కువ, వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోమంటాం. అదే కిడ్నీ ఇబ్బంది స్టోన్స్ కానీ వేరే వాటి వల్ల అయితే ఫ్లూయిడ్ ఎక్కువగా తీసుకోమంటాం. సో ప్రతి కిడ్నీ ఇబ్బందికి వాటర్ ఇంటేక్ పూర్తిగా తగ్గించాలని ఉండదు, డిపెండింగ్ అపాన్ ద కాజ్ ఫర్ ద కిడ్నీ ఫెయిల్యూర్. మెయిన్ ఫుడ్ థింగ్ సాల్ట్ రిస్ట్రిక్షన్. అండ్ ఇప్పుడు వస్తున్న ఈ బయట ఫాస్ట్ ఫుడ్ వాటన్నిటిలో కూడా ప్రిజర్వేటివ్స్ అండ్ హై సాల్ట్ ఇంటేక్, రెడ్ మీట్ అవాయిడ్ చేసుకుంటే కొంచెం వెజిటేబుల్ డైట్ అనేది మన డైట్ ప్లాన్లో తగ్గింది. కంపారిటివ్గా మన పేరెంట్స్తో పోలిస్తే మనము ఫాస్ట్ ఫుడ్ వీటన్నిటితో వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫైబర్ ఇంటేక్ అవి పెంచుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.